ఎన్నికలు జరగనున్నాయి. నిన్న సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఆ తర్వాత ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిని ప్రారంభించారు నేతలు. పలు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించి ఖర్చు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 పురపాలకల్లో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. చేవెళ్లలో ప్రతి ఇంటికి అరతులం బంగారం ఆఫర్ ప్రకటించారు. తాను గెలిస్తే అరతులం బంగారం ఇస్తానంటూ 16వ వార్డులో ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. పలు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించి ఖర్చు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 పురపాలికల్లో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. చేవెళ్లలో ప్రతి ఇంటికి అరతులం బంగారం ఆఫర్ ప్రకటించారు. తాను గెలిస్తే అరతులం బంగారం ఇస్తామంటూ 16వ వార్డులో ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. డబ్బుల పంపిణీ నేడు తారస్థాయికి చేరే అవకాశం ఉంది. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఓఆర్ఆర్ సమీపంలోని మున్సిపాలిటీలో ఓటుకి ఏకంగా 10 నుంచి 30 వేల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. అనేక ప్రాంతాల్లో ఒక్కో ఓటుకు 3 నుంచి 5 వేల వరకు పంచుతున్నారు. ఇవే కాక చికెన్, మటన్, మందు, చీరలు, వంట సామాగ్రి, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పార్టీ ఫండ్ నుంచి కొంత అభ్యర్థులు సొంతంగా, మరికొంత కలిపి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఏకంగా ఒక్కో ఓటుకు 30 వేలు పంచుతున్నట్లు సమాచారం.